దేవుని నామమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ ఆదివారపు ఆరాధన క్రమములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. గతించినటువంటి ఆదివారము కొన్ని విషయాలు నేను తెలియజేశాను. అలాగే శుక్రవారం కూడా ఒక 3-4 విషయాలు తెలియజేస్తాను గుర్తు. గతించిన ఆదివారం ఒక 7 జాతుల పేర్లు తెలియజేస్తాను. 7 జాతులు, 2 అంశాలు. అందులో మెయిన్ టైటిల్ అంటే ఏంటంటే పరలోక స్వాస్థ్యము, ఆస్తి, భూమి మీద ఆస్తి సంపాదించడానికి ధనం ఇచ్చి కొనుక్కోవాలి. అయితే పరలోకపు ఆస్తి సంపాదించుకోవడానికి, పరలోక స్వాస్థ్యము సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కనుక మరి పరలోక ధనాన్ని, ఆ క్రయధనం అనేది మనం చెల్లించలేమని తెలిసి యేసు ప్రభు వారే క్రయధనముగా తనను తాను అమ్మవేసుకొని ఆ ఆస్తిని కొని మన ముందు ఉంచారు. అయితే పొందుకున్నటువంటి మనము కొన్ని విజయాలు, ఒక 7 విజయాలు నేను ముందు ఉంచాను. 7 జాతుల పేర్లు. 7 జాతుల పేర్లు హిత్తీయులు, అమోనీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు. అంటే ఇలా 7 జాతుల వారు మన ముందు ఉంచబడ్డారు. ఆ 7 జాతులకు కూడా 7 రకాలైనటువంటి పోలికలు. ఒక క్రైస్తవ విశ్వాసి ఖచ్చితంగా ఇప్పుడు మనం భూమి కొనుక్కున్నామంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. మన పేరు మీద మన సరైనటువంటి రెసిడెన్స్, సరైనటువంటి అంటే ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు ఏమంటే మీరు అంటే ఇది రిజిస్టర్ అవుదండి అంటారు. కనుక ఈ 7 రకాల లక్షణాలను జయించగలిగితేనే పరలోకపు స్వాస్థ్యం అనేది ఉంటుందని గతించిన ఆదివారం నాడు నేను తెలియజేసినట్టు గుర్తు. శుక్రవారం నాడు కూడా 2 విషయాలు 2 వ్యక్తులను పరిచయం చేస్తూ దేవుని కృప పొందుకున్నవారు, దేవుని కృపను దుర్వినియోగపరుచుకున్నవారు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో చాలా సందర్భాల్లో అడగకుండా ఉచితంగా వచ్చేది దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప. అయితే దావీదుకి వచ్చింది, సౌలుకి కూడా వచ్చింది. వారిరువురిలో ఒకరేమో దుర్వినియోగపరుచుకున్నారు, మరొకరు ఉపయోగించుకున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అనేవారు ఎలా ఉన్నారు అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను కాలదనుకొని అరణ్యంలో ఆకుల్లా రాలిపోయారు. అదే గుంపులో నుంచి వచ్చినటువంటి 2 వ్యక్తులు మాత్రం ఆశీర్వాదములు జాగ్రత్తగా ఎవరైతులు అని అంటే యెహోషువ, కాలేబు. ఆ తర్వాత ఎవరు? కోరాహు. తండ్రి ఏమో దేవుని ఆరాధన క్రమంలో పాడు చేస్తూ ఉంటే తన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల మాత్రము నీ దారిలో మేము నడవము అని కోరాహు కుమారులు మాత్రం దేవుని క్రమాన్ని ఎంచుకున్నారు. కోరాహు నాశనాన్ని ఎంచుకున్నాడు. అంటే ఈరోజు దేవుని కృపను దుర్వినియోగపరుచుకునే వారిలో కోరాహు ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఆ తర్వాత సౌలు ఉన్నాడు. తర్వాత అపోస్తులత్వము అంటాం కదా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులకి ఇస్తే ఒక ఆయనేమో నాకు వద్దయ్యా అలాగని కోరి మరణాన్ని తెచ్చుకున్నాడు. 4 నాశనాన్ని తెచ్చుకున్నారు. 4 మిగిలిన 11 మంది శిష్యులు అపోస్తులుగా పిలువబడ్డారు. అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా చాలా సందర్భాలలో మనం అడగకుండానే ఉచితంగా మన దగ్గరికి ధారాళంగా వచ్చింది దేవుని యొక్క ఆశీర్వాదము, కృప. కనుక మనం ఏం చేస్తామంటే దాన్ని పెద్దగా పట్టించుకోము. నేనంటాను మీ జీవితంలో మనం ఇలా పుడతాము అని ఎంతమందికి తెలుసు? నేను ఈ రూపంలోనే పుడతానండి, ఈ కలర్లోనే, ఈ ఆకారంలోనే నేను ఇలాగే ఉంటానని ఎంతమందికి తెలుసు? అక్కడ వరకు ఎందుకండి, 1 సంవత్సరం పోయిన తర్వాత నెత్తి మీద జుట్టు ఇలాగే ఉంటుందని ఎంతమంది బాండ్ పేపర్ రాసేవాళ్ళు? నా జుట్టు అస్సలు పాడవదండి, ఇలానే ఉంటుంది ఎంతమంది? ఎవరికైనా నమ్మకం తప్పదు. అదే ఒక సెల్ ఫోన్ కొంటే ఆయన ఏమంటుందంటే 1 year వారంటీ ఇస్తాడు, గ్యారెంటీ ఇస్తాడు. పట్టుకుని వెళ్ళి పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అంటాడు, సేమ్ పీస్ ఇస్తామండి అంటాడు. కానీ మనకు మాత్రం అలాంటి గ్యారెంటీలు, వారంటీలు ఏవి కూడా లేవు. కానీ దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఈరోజు మరి మనలను దేవుని బిడ్డలుగా అంగీకరించాడు. నేనంటాను దేవుని సేవకులుగా గతించినటువంటి ఒక 2-3 వారాల క్రితం అనుకుంటాను కుటుంబ వ్యవస్థ గురించి నేను మాట్లాడాను. కుటుంబ వ్యవస్థ అనేది సక్రమముగా కట్టబడితే, కుటుంబ బాధ్యతలు అనేవి సరిగ్గా సమకూర్చబడి నడిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబ వ్యవస్థ
సంఘాన్ని, సమాజాన్ని శాసించగలుగుతూ ఉంది. మనందరికీ అర్థమైనటువంటి భాషలోకి వచ్చాం అనుకోండి, చూడండి, కొంతమంది ఏమంటారంటే సంసారం ఈదలేక, సంసారం అనేది సముద్రం లాంటిదంట, అది ఈదలేక కొంతమంది వేరేలా వాడతారు. కానీ మనం ఏమనుకోవాలంటే ఈదలేక కొంతమంది వదిలేస్తారు. అంటే సంసారం అనేది చాలా కష్టము. కుటుంబ బాధ్యత అనేది చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము, ఆ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు స్థాపించారు. దేవుడు స్థాపించినటువంటి ఈ కుటుంబ వ్యవస్థను రకరకాలుగా కొంతమంది జోక్స్ చేస్తూ ఉంటారు. వివాహం కావలసినటువంటి బిడ్డలు ఉన్నారు, వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారు ఉన్నారు, వివాహాలు అయిన వారు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వివాహాల గురించి లోతుగా రీసెర్చ్ చేసిన వారు కూడా ఉన్నారు. అంటే కొంతమంది పెళ్ళిళ్ళ సంబంధాలు కూడా చూస్తారు. అంటే సంబంధం చూసేటప్పుడు ఏం చూడాలి ఏమంటే పెళ్లి పెద్దగారు ఉన్నారు అంటే పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏం చూస్తారు? ఇరు వర్గాలు ఆస్తి ఎంత ఉంది, అమ్మాయి ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, అబ్బాయి ఎలా ఉన్నాడు, ఐటు పర్సనాలిటీ బాగుందా, ఇది సొంత ఇల్లు ఉందా లేదా, సొంత బండి ఉందా లేదా, ఆ తర్వాత ఏమైనా వెనకతల ఆస్తి ఏమైనా, ఇవి చూస్తారు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఇలా చూస్తారు. అంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని, ఒక వ్యక్తి యొక్క కుటుంబాన్ని కట్టేటప్పుడు ఇవి మాత్రమే చూస్తే సరిపోతుంది. ఆ కుటుంబం అంటే ముఖ్యంగా లోకస్తులకి మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దేవుడు ఆదాము హవ్వలను జతపరిచేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఆదామా ఇదంత ఈజీ కాదు. ఆల్రెడీ దేవుడు అన్నీ కలుగు చేశాడు. అన్నీ కలుగు చేసిన తర్వాత ఆదాము హవ్వలని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా దేవుడు ఆదాము హవ్వకి ఏమని చెప్తూ ఉన్నాడు? ఏమని చెప్పాడు? మీరిద్దరు హ్యాపీగా కాలు మీద కాలేసుకొని తినండి అన్నాడా? మీరు ఫలించాలి, అభివృద్ధి, ఆ తర్వాత ఇదంతా కూడా మీరు పాలించాలి. అంటే ఏదేను వనం అనేది వారు అంటే అవన్నీ కూడా చేయడం అనేది కొద్దిగా కష్టమే. సేద్యపరచాలి, కొద్దిగా చెమట వచ్చాలి, కష్టపడాలి. పెళ్లి టైంలో కొంతమంది కొన్ని జోకులు వేస్తూ ఉంటారట. నేనైతే దేవుని సేవకుడిగా అది ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే, ఈ వివాహ వ్యవస్థ అనేది, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు స్థాపించింది కనుక మనము వాటికి అంగీకరించేటువంటి వారిగా ఉండకూడదు. పెళ్ళికొడుకి గుర్రం మీద ఊరేగిస్తారు కదండి. ఇది వరకు ఎలా ఉంటుందంటే, గుర్రాల మీద పెళ్ళికొడుకులు ఊరేగించేవారట. చాలామంది ఏమంటారంటే, ఏమంటే పెళ్ళికొడుకులు గుర్రం మీద ఎందుకు ఊరేగిస్తారంటే, పెళ్ళికూతురుని కారులోనో లేదంటే పల్లికీలో మోసుకొని తీసుకొచ్చేవారు. మరి పెళ్ళికొడుకి అలా ఎందుకండి గుర్రం మీద తీసుకొస్తారంటే, అది చివరి అవకాశం, పారిపోవాలనుకుంటే ఇప్పుడే పారిపో, మళ్ళీ తర్వాత పారిపోవడానికి అవకాశం ఉండదు అని ఇలా జోకులు ఇస్తూ ఉంటారు. తర్వాత ఆదాము గారికి గాఢ నిద్ర ఎందుకు కలిగి చేస్తాడు అని అంటే చాలామంది అంటారు, ఇంకా లైఫ్లో నీకు మరలా నిద్ర ఉండదు, ఇదే చివరి నిద్ర. అంటే వివాహమైన తర్వాత వివాహ వ్యవస్థ అనేది, కుటుంబ వ్యవస్థ అనేది ఆ మనశ్శాంతిని కోల్పోతారు అని కొంతమంది చెప్తారు. కానీ దేవుని సేవకుడిగా నేనంటాను, ఇది వాస్తవము కాదు. ఎందుకని? మనుషులు సిద్ధపరిచినది కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము. కనుక ప్రతి కుటుంబము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ వ్యవస్థను దేవుడే స్థాపించాడు కనుక మీరు అనుకుంటారు, ఏమంటే ఇప్పుడు ఏమైనా పెళ్ళి అవుతుందా ఇక్కడ అని అనుకుంటారేమో. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా సండే స్కూల్ పిల్లలకి వారికి దేవుని వాక్యం అందు పెరగడం ఎంత క్రమముగా నేర్పించాలో, యవన బిడ్డలకి వారి యవన ప్రాయమును, వారి జీవితాలను కాపాడుకోవడం ఎంత క్రమముగా నేర్పించాలో, ఆ వివాహం అయిన తర్వాత కుటుంబ వ్యవస్థలో నడుస్తున్న మనము కూడా దేవుని వాక్య క్రమంలో కుటుంబాలు కట్టబడాలి. వివాహాలు అయ్యి కొన్ని పదుల సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికీ కుటుంబ వ్యవస్థ గురించి తెలియలేనటువంటి క్రైస్తవులు ఉన్నారు. అసలు కుటుంబ వ్యవస్థను ఎవరు స్థాపించారు? మనుషులు స్థాపించింది కాదు. ఏమంటారు? మాకు పెళ్లి సంబంధం చేసిన రాలేనండి అంటారు. పెళ్లి సంబంధం చూశారు, కానీ వ్యవస్థను స్థాపించింది మాత్రము దేవుడు. ఇప్పుడు దేవుడు స్థాపించినటువంటి వివాహ వ్యవస్థ అనేది చాలా క్రమముగాను, మర్యాదగాను దేవుని సన్నిధిలో మరి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనము చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ వాక్య భాగాన్ని ఇదివరకు నేను ఒక సందర్భంలో పరిచయం చేశాను. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈ వాక్య భాగము గతించినటువంటి సంవత్సరంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఫంక్షన్లో నేను ఈ వాక్య భాగాలు చదివించాను. ఆ తర్వాత కొద్దిపాటి పరిచయం కూడా నేను తెలియజేస్తాను. ఎవరికైనా గుర్తున్నాను? సరే, ఎవరికి గుర్తులేదు చూడండి. ఇక్కడ యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదివితే,
అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నారు. నేను దావీదు ఇంటి తాళపు అధికారము భారమును అతను భుజం మీద ఉంచెదను. అతను తీయగా ఎవడను మూయించాలడు, అతడు మూయగా ఎవడను తీయచాలడు. దిట్టమైన చోట మేలు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు ఎవరికండి? తన పితరుల కుటుంబానికి ఎలా ఉంటాడట? మాన్యత కలిగినటువంటి సింహాసనము. అంటే తన పితరుల కుటుంబము. ఇక్కడ వివాహములైన వారు, కుటుంబాలు నడిపిస్తున్న వారు, వివాహాల కొరకు సిద్ధపడుతున్నవారు, దేవుని బిడ్డలుగా వివాహ వ్యవస్థని ఖచ్చితంగా పాటించవలసినటువంటి బాధ్యత ఉంది. వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఆశీర్వదించినటువంటి క్రమము. కనుక ఎలా ఉండాలి మన కుటుంబాలకు? చాలా సందర్భాలు ఏమండి, ఈవిడ ఈ అమ్మాయ వద్దండి, వేరే అమ్మాయిని చూడండి అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయితో ఆ అబ్బాయికి వివాహం అయితే వచ్చే పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అని అంటే, ఆ పితరుల కుటుంబము ఎలా ఉంటుందట? ఇబ్బంది ఎదుర్కొంటుంది. అంటే డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈయన ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఎవరితను అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా లేఖన భాగాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సాదృశ్యంగా చూపిస్తూ ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇతడు తన పితరుల కుటుంబానికి మాన్యత కలిగినటువంటి, అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎవరు ఈ వ్యక్తి అని అంటే, ఎల్యాకీము. ఏం పేరండి? ఎల్యాకీము అనేటువంటి వ్యక్తి. ఇతడు యోధా గోత్రంలో నుండి వచ్చాడు. ఇతడు యోధా గోత్రం నుండి వచ్చిన తర్వాత, యోధా గోత్రంలో పితరులైన వారు కొన్ని పేర్లు ఏమైనా చెప్పగలరా? యోధా గోత్రం నుండి వచ్చినటువంటి ఆది పితరులు అబ్రహాము, ఆ తర్వాత తన కుమారుడైన ఇస్సాకు, యాకోబు, యోధా, ఆ తర్వాత ఇస్కియా, ఆ తర్వాత అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ క్రమంలో వచ్చారు? సొలొమోను. కానీ అంటే వీళ్ళందరూ కూడా ఏ క్రమంలో వచ్చారంటే, ఇస్కియా తర్వాత యోధా, సొలొమోను, వీళ్ళందరి తర్వాత ఎల్యాకీము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. చాలా తరాలు దాటిపోయాయి. అబ్రహాము దగ్గర నుండి దాదాపుగా ఇస్కియా వరకు కొన్ని వందల వేల తరాలు దాటిపోయాయి, సంవత్సరాలు దాటిపోయాయి. చాలా కుటుంబాల్లో వివాహాలు జరిగాయి. అంటే అబ్రహాము దగ్గర నుంచి ఇస్కియా వరకు కట్టబడినటువంటి ప్రతి కుటుంబము కూడా వారి కుటుంబ క్రమమును పాటించలేకపోయారట. మరలా చెబుతున్నా, అబ్రహాము దగ్గర నుండి ఇస్కియా వరకు ప్రతి కుటుంబం, వారి పితరుల కుటుంబాలు ఏమి కూడా వారి కుటుంబ క్రమమును కాపాడుకోలేకపోయారు. అయితే మరి ఇతరులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇతడు తన పితరుల కుటుంబాలకు మాన్యత కలిగినవాడు. మాన్యత అంటే పేరు ప్రఖ్యాతలు కలిగినవాడు. ఎవరండి అబ్బాయి అంటే, వాళ్ళ మనవడండి, వాళ్ళ అబ్బాయి అండి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరి ద్వారా పేరు వస్తుంది? అబ్రహాముకి పేరు రావడానికి గల కారణం ఎవరు? ఎల్యాకీము. ఇస్కియా గురించి చెప్పుకోవడానికి గల పేరు రావడానికి గల కారణం ఎవరు? ఎల్యాకీము. అంటే తన పితరుల కుటుంబానికి మాన్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎవ్వరును వేలు పెట్టి చూపించకుండా దట్టమైన చోట మేకు కొట్టినట్టుగా స్థిరపడినటువంటి వ్యక్తిగా ఇతడు మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన పితరుల కుటుంబానికి ఘనతను, గౌరవమును, ఆశీర్వాదమును తెచ్చేటువంటి వ్యక్తిగా ఇతడున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో సమూయేలు, నేను పేర్లు మాత్రమే చెప్తాను, వారి పేరెంట్స్ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు మీరు చెప్పాలి. సమూయేలు, యేసుక్రీస్తు ప్రభుల వారు, వీరిరువురు తల్లిదండ్రుల యొక్క పేర్లు. సమూయేలు తల్లిదండ్రుల పేర్లు ఏంటి? అన్న, ఎల్కానా. ఇప్పుడు సమూయేలు ఆ పేర్లు ఎలా జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం? మొట్టమొదటిగా మన సమూయేలు తన యొక్క ప్రవర్తనను బట్టి, తన భక్తి జీవితాన్ని బట్టి ఇప్పుడు ఎవరికి పేరు వస్తుంది? తల్లిదండ్రులకు పేరు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ, యోసేపు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి తల్లిదండ్రులకి ఘనత వస్తుంది, గౌరవం వస్తుంది, పేరు వస్తుంది. అంటే ఈ రోజు వివాహాలు జరిగినటువంటి కుటుంబాలు కావచ్చు, వివాహాలకు సిద్ధపడుతున్న వారు కావచ్చు, మీ కుటుంబాలకి ఘనతను, గౌరవము, ఆశీర్వాదమును తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. మాన్యత కలిగిన వారుగా ఉండాలి. దేవుని క్రమమును, వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూనే ఎలా ఉండాలి అంటే, ఈ ఎల్యాకీము తన పితరుల కుటుంబానికి మాన్యత కలిగిన వారికి గర్వంగా తలెత్తుకుంటూ ఉన్నారు. అబ్రహాము గాని, ఇస్సాకు, యాకోబు, సొలొమోను, యోధా, ఇస్కియా, వీళ్ళందరూ కూడా అతడు మా కుటుంబస్తుడండి,
తనను బట్టే ఈ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అని మాట్లాడుతున్నారు. చూడండి 23వ వచనంలో చూస్తే యెషయా గ్రంథము 23వ వచనంలో దట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. చాలండి. అసలు ఏంటి అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత అని ఆలోచన చేస్తే అతని పెద్ద ధనికుడు కాదు. వారి వంశావళి చాలా గొప్పదే, పితరులు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారి. కానీ ఈ ఎల్యాకీము అనేటువంటి వ్యక్తి ఒక చిన్న పనివాడంట, చిన్న పనివాడు. ఇతడు హిజ్కియా రాజుగా ఉన్నటువంటి సమయంలో యోధా రాజ్యానికి హిజ్కియా రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో తన దగ్గర మరి తన యొక్క తండ్రి ఎవరు, ఎల్యాకీము యొక్క తండ్రి హిల్కియా. ఎల్యాకీము యొక్క తండ్రి పేరు హిల్కియా. హిల్కియా గృహ నిర్వాహకుడుగా, ఏం పనండి, గృహ నిర్వాహకము అంటే ఒక మాటలో చెప్పాలంటే కుటుంబ యజమానుడు. తనకు కుటుంబాలు, ఇప్పుడు మీకు ఎలా కుటుంబాలు ఉన్నాయో కొన్ని కుటుంబాలకి మన ఏమంటే శ్రీకాకుళం ఆంధ్ర వలస కాదు, సారీ రాఘోలు మేము ఎస్టీబీసీఎఫ్ మీటింగ్కి వెళ్ళాం. ఎస్టీబీసీఎఫ్ మీటింగ్కి వెళ్తే అక్కడ కొద్దిపాటి ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది. పెద్దలు వాళ్ళందరూ ఉన్నారు. ఒక పాస్టర్ గారు బయట నుంచి గట్టిగా అడిచారు. పాస్టర్ గారు అతను నిలబడ్డారు. అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది. ఆయన కొద్దిపాటి అధికారం కలిగిన వ్యక్తి. ఆయన మాట్లాడుతుంటే ఇప్పుడు గట్టిగా అనగానే ఆయన దాదాపుగా 100 మంది పాస్టర్ గారిని కంట్రోల్ చేస్తున్నాడు. ఆవిడ గుమ్మం దగ్గర నిలబడి ఏయ్ అన్నదండి. అందుకని టక్కున ఆగిపోయాడు. ఆ కుటుంబ యజమానులు ఎవరు మీకు అర్థమైంది అనుకుంటా. అంటే కొన్ని కుటుంబాలకి గృహ నిర్వాహకత ఎవరు చేస్తూ ఉన్నారు? మీరు చెయ్యొద్దనేది నా ఉద్దేశం కాదమ్మా, చెయ్యాలి, కానీ దేవుని క్రమమును పాటించాలి. దేవుడు స్థాపించినటువంటి వ్యవస్థను ఖచ్చితంగా తల ఉంచాలి. అంటే ఇక్కడ ఎల్యాకీము యొక్క జీవితాన్ని మనకు ఎందుకు దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే, కుటుంబ వ్యవస్థలో తన తండ్రి ఎల్యాకీము యొక్క తండ్రి హిల్కియా గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు, గృహాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే తనను చూస్తున్నటువంటి కుమారుడు మాత్రము ఏదో చిన్న పని చేసుకుంటూ ఉన్నాడు. తన మీద కూడా అధికారం ఉన్నాడు. ఇప్పుడు ఎల్యాకీముకు ఉన్నటువంటి అధికారం ఎవరంటే షబ్నా అనేటువంటి అధికారం ఉన్నాడు. ఆయన కూడా గృహ నిర్వాహకుడే. ఇప్పుడు ఎల్యాకీము ఒక గృహాన్ని నడిపిస్తూ ఉన్నాడు, షబ్నా ఇద్దరు కూడా ఆయన ఒక గృహాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు షబ్నా దగ్గర చిన్న పని చేసుకుంటూ ఏదో అలా చిన్న పనులు అందించుకుంటూ ఈ ఎల్యాకీము అలా తన దగ్గర భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఎల్యాకీముని హిజ్కియా రాజు గమనిస్తూ ఉన్నాడు, షబ్నా గమనిస్తూ ఉన్నాడు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉంటే చిన్న పనిలో నమ్మకస్తుడైనటువంటి ఈ వ్యక్తి తనకు అప్పగించినటువంటి ఆ చిన్న పనిలో చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎంత నమ్మకస్తుడిగా అంటే ఏ విధముగానైనా సరే, ఎవరు ఏ విధంగా వెతికినా ఎక్కడ చిన్న లోపం కూడా లేకుండా తన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటే వెంటనే హిజ్కియా రాజు చూశాడు. హిజ్కియా రాజు చూసి తన తండ్రి గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు హిల్కియా, ఆ తర్వాత షబ్నా అనేటువంటి వ్యక్తి గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. వారి కుటుంబాలు నడిపించుకుంటూ ఉంటే ఇప్పుడు ఎల్యాకీము కూడా ఆ చిన్న పనిలో నమ్మకస్తుడిగా ఉండి చక్కగా దేవుని భయభక్తులు కలిగి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు హిజ్కియా రాజు చూసి ఆ ఎల్యాకీముని పిలిచి, ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు కూడా గృహ నిర్వాహకుడివే. ఎన్ని గృహాలు? ఇప్పుడు 3 గృహాలు. ఈయన కూడా గృహ నిర్వాహకుడు అయిపోయాడు. మీరు అంటారు కదా పెళ్లి వయసు కాబట్టి ఒక ఇల్లు అంటారు. పెళ్లి వయసు వస్తే పెళ్లి చేయడం కాదు, దేవుని క్రమములో వారి ఖచ్చితంగా వారి గృహానికి వారి కుటుంబాన్ని కట్టుకోలేరా? గృహ నిర్వాహకం అనేది భయభక్తులు కలిగి చేసుకోలేరా? సంఘములో సమాజంలో ఘనతను, గౌరవాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే క్రమంలో ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఈ మాటలు అవ్వాల్సిన వారి గురించి పక్కన పెట్టండి, అయిన వారు కూడా ఆలోచించాలి. మేము ఎలా ఉన్నాము? మా కుటుంబాలకి, మా పితరుల కుటుంబాలకి ఘనతని, గౌరవాన్ని ఇప్పటికి కూడా చాలా మంది అంటారు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను బాబు, ఆ రోజు మా ఊరు బాధపడలేక నేను చేసుకున్నాను, లేదంటే నేను పెళ్లి చేసుకునేదాన్ని చేసుకునేవాడిని కాదు అంటారు. అంటే మన కుటుంబాలకు ఎలా ఉన్నాం మనమే ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యమందులు పెరుగుతూ దేవుని సన్నిధానములో మన జీవితాలు వెళ్ళబుచ్చుతూ కూడా ఇంకా ఘనతను, గౌరవాన్ని తీసుకొచ్చేవారుగా కాకుండా మరి కొద్దిపాటు ఇబ్బందికరంగా ఉంటే ఆలోచించాలి. ప్రార్థన జీవితం కలిగిన వారి కనుక జీవితాలు స్వపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఇతను గృహ నిర్వాహకులుగా చేస్తాడు హిజ్కియా.
ఆ గృహ నిర్వాహకత్వంలో కూడా ఇతను చాలా జాగ్రత్తగా మరి తన భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో వెళ్ళిపోతున్నప్పుడు మరి ఇతనిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా అతన్ని ఆ గృహ నిర్వాహకులు చేసిన తర్వాత ఆ రాజ్య ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అదే చిన్న పని చేస్తున్న వాడిని గృహ నిర్వాహకులుగా చేసేది అని అలా గమనిస్తూ ఉంటే అందులో కూడా నమ్మకస్తుగా ఉన్నాడట. తన తండ్రి ఏ పనిలో ఉన్నాడు? ఇల్కియా గృహ నిర్వాహకుడు, షబ్నా గృహ నిర్వాహకుడు, ఎల్యాకీము కూడా గృహ నిర్వాహకుడే. ఇప్పుడు రాజ్య ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. యోధా రాజు హిజ్కియా అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళతో పాటుగా వీళ్ళ వెనకతో వచ్చినటువంటి ఎల్యాకీముని తీసుకెళ్లి ఆ యోధా రాజ్యానికి ప్రధానమంత్రిని చేశాడు హిజ్కియా. హల్లెలూయా. చిన్న పనులు నమ్మకస్తుగా ఉన్నాడు, గృహ నిర్వాహకుడిగా అయ్యాడు. తర్వాత థర్డ్ వన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్యానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఎవరికి అర్థం కావటం లేదు, అరే ఎలా ప్రధానమంత్రి అయిపోయాడు అని అంటే తనలో 5 రకాలైన క్వాలిఫికేషన్లు ఉన్నాయి. మరి సాధ్యమైనంత వరకు నేను అవి 5 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, సమయాన్ని బట్టి కుదిస్తాను. చూడండి, మొట్టమొదటిగా తనలో ఉండేటువంటి లక్షణం ఏంటి? అతను ప్రధానమంత్రి చేయడానికి గల మొదటి లక్షణం ఏంటి అని ఆలోచన చేస్తే నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడిగా ఉన్నాడట. మీ కుటుంబాలకి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకురాలుగా, నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఎలా ఉండగలమయ్యా? మరి ఇప్పుడే మా కుటుంబాలకు మేము నమ్మకంగానే ఉన్నాం. నమ్మకత్వం అంటే ఏంటి అని అంటే ఏమంటే 20 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర పెరుగుతారు. 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, మొత్తానికి 8 సంవత్సరాలు ఎవరు పెరుగుతారు? ఆడపిల్లలు పెరుగుతారు. ఆడెవడో ముక్కు మొహం తెలియదు, ఎవరో తీసుకొచ్చిన తర్వాత అబ్బా బాగుంది, మంచి ఇల్లు ఉంది, బండి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఈవెన్ తీసుకెళ్ళి అయ్యగారి చేతిలో పెడతారు. చేతులు పెట్టిన తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల వరకు అలారబుద్ధిగా తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి బిడ్డ ఇప్పుడు ఎవరో ఆ వ్యక్తికి పరిచయం ఉన్నా లేకపోయినా మొత్తానికి 3 బంధం ఆయన చేతిలో పెట్టి వదిలేస్తాం. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? దేనితో ఉంటుంది? మా ఆయన గారి బోర్డు డబ్బు ఉంది కాబట్టి మా అమ్మ ఇంత కట్నం ఇచ్చారు కాబట్టి, మా నాన్న ఇంత కట్నం ఇచ్చాడు కాబట్టి అది చూసుకుని బతుకుతుంది. అంటే అతని దగ్గర ఉండడానికి రీజన్ ఏంటి? మొదటి రీజన్ ఏంటి? నమ్మకం. నమ్మకత్వం అంటే నేను నమ్ముకొని తను వచ్చింది కనుక. వివాహమైన తర్వాత నమ్మకత్వం అంటే నమ్మిన వారి నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవడమే. ఆవిడ ఇంట్లో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు. నన్ను ఏం అడగడానికి నీకు వీలు ఏమంటే అడగకూడదు, నా ఇష్టం ఉంటాడండి. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే ఈమె చేసే పని ఏంటి? నా ఇష్టం అండి. మా అమ్మగారు బోర్డు అది ఇచ్చారు కదా, నువ్వు నా గురించి అసలు క్వశ్చన్ చేయడానికి లేదు. ఇది నమ్మకత్వం కాదు. అంటే ఎల్యాకీములో ఉండేటువంటి మొదటి లక్షణము నమ్మకత్వము. ఏంట నమ్మకత్వము? ఈరోజు లోకములు చాలా కుటుంబాలలో తన పితరుల కుటుంబానికి మాన్యత కలిగిన వ్యక్తిగా ఇతను ఉండడానికి గల కారణం ఏంటంటే నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, పనిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, తన వ్యక్తిగత జీవితంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎక్కడో చిన్న పని చేసుకున్న వాడిని ఆ యోధా రాజ్యానికి ప్రధానమంత్రి స్థానములకు ఎదగడానికి గల కారణము తన భక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో నమ్మకత్వము. ఈరోజు నీ కుటుంబము నమ్మకత్వంగా ఉంది? నీ భర్తకి నమ్మకంగా ఉన్నావా? నీ భార్యకి నమ్మకంగా ఉన్నావా? నమ్మకత్వం అనేది లేకపోతే ఖచ్చితంగా ఈరోజు మన కుటుంబాలు స్వపరిశీలన. ఎవడు మా పెళ్ళి 40 సంవత్సరాలు, 50, 70 సంవత్సరాలండి, 100 సంవత్సరాలైనా దేవునికి అవసరం. నేనంటాను ఎన్ని సంవత్సరాలు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ నీ కుటుంబంలో నమ్మకత్వం అనేది ఉందా లేదా? ఇరువురు మధ్యలో సరైనటువంటి సంబంధం, సరైనటువంటి సహవాసం, నమ్మకత్వం అనేది లేకుండా భార్య భర్తల మధ్యలో పిల్లల ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి తనని ఎలా ప్రేమిస్తూ ఉన్నారు, ఏ విధంగా మరి మీరు నడిపిస్తూ ఉన్నారనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఏమంటారంటే వాళ్ళు చట్టది అత్తయ్య మీ అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు, అత్తయ్య మరి ఈవిడ ఏమనుకుంటుందంటే మా అత్తగారు మా అమ్మ తర్వాత మా అత్తండి మంచిది కదా అని వెళ్ళి అత్తయ్య మీ అబ్బాయి మరి ఇలా చేస్తున్నాడు, ఆడు మగోడే అంటది. ఎవరు ఒకరు కాకపోతే లేదా ఎలా అంటుంది? ఇది నమ్మకంతో ఉంటారా? ఏమంటారు తెలుసా? పెళ్లి చూపులకు వెళ్ళి ఏమండి ఈ రోజు నుంచి నా కూతురండి కడుపులో పెట్టుకొని, అమ్మా ఎక్కడ చూసుకుంటారు? 20 సంవత్సరాల పిల్ల కడుపులో కలిగలుగుతుంది. కడుపులో అమ్మ నా గుండెలో పెట్టి చూసుకుంటానమ్మా. ఈవిడేమంటే తెలుసా? అత్తయ్య ఆ రోజు మీరు మాట ఇచ్చారు కదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఎలా చేస్తారంటే ఆడు మగోడు, ఆయన అడగడానికి అసలు ఆడు ఊరు వెతికి అన్ని బోర్డు బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ చూసుకుని రావాలి కదా. ఇది క్రైస్తవ జీవితం కాదు. ఎల్యాకీములో ఉండేటువంటి మొదటి లక్షణం నమ్మకత్వము. నమ్మకత్వం లేకుండా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు స్థిరంగా నిలబడలేవు.
ఈ రోజుకి కుటుంబాలు పతనావస్థలో ఉన్నాయంటే మొట్టమొదటి కారణం నమ్మకత్వం లేదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల నమ్మినటువంటి జీవితాలు. ఇదివరకు నేను ఒకసారి మీకు తెలియజేసినట్టు గుర్తు, నూజివీడు దగ్గర జరిగినటువంటి సంఘటన. చాలా కుటుంబాల్లో ఇవే కొనసాగుతూ ఉన్నాయి. లాస్ట్ సండే కూడా నేను చెప్పినట్టు గుర్తు, ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఆస్తి గురించి వచ్చినటువంటి తగాదాలు. నమ్మకత్వం లేదు, నమ్మకం లేక, ఒకరి పట్ల ఒకరి సరైన అవగాహన లేక కుటుంబాలలో ప్రతి చిన్న విషయానికి వారి ప్రాణాలని, కుటుంబాలని నడి రోడ్డు మీద తీసుకొని చేసుకుంటారు. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకస్తులుగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక తల్లికి ఒక ఆయన తల్లిదండ్రుల యొక్క శ్రమని, కష్టాన్ని గుర్తించాడు. చక్కగా చదువుకున్నాడు. చక్కగా తను సంపాదించిన డిగ్రీ పట్టా సంపాదించుకొని ఏదో చిన్నపాటి టీచర్ ఉద్యోగం వచ్చింది. తను ఉద్యోగం టీచర్గా చేస్తూ తనకు ఒక 2 బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు జాగ్రత్తగా చదివించుకున్నాడు. ఆ వంశాలను అలా కుటుంబాన్ని అలా పెంచుకుంటూ పోతే తను తీసుకున్నటువంటి దేవుని సన్నిధిలో తన తల్లిదండ్రులకి నమ్మకంగా ఉన్నాడు. తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ శ్రమకి, కష్టానికి నిలబడ్డాడు. నా కొడుకు చదువుతున్నాడు కదని వాళ్ళ రక్తాన్ని దారపోసి ప్రతి రూపాయ, నాన్న ఇదిగో మేము అడుపు కాల్చుకున్న పర్లేదు కానీ నువ్వు జాగ్రత్తగా చదవడం. తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నాడు, చదువుకున్నాడు, ఉద్యోగాన్ని సంపాదించాడు. తన వంశావళిని ఉద్యోగ వంశావళిగా మార్చుకున్నాడు. రెండోవాడు ఉన్నాడు, తింటూ తాగుతూ ఊరి మీద తిరుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులకి అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, చాటున ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉంటూ ఉన్నాడు. తాగుబోతుగా ఉన్నాడు. తన గర్భాన్ని పుట్టిన 3 బిడ్డలు తాగుబోతులు అయిపోయారు. అంటే ఇతనికి చదువు లేదు, సంస్కారం లేదు. ఆ బిడ్డలు కూడా అలాగే తయారు. వంశాలు మొత్తం భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు తాగుతున్నావు కదా అని అడిగామనుకోండి, అవునండి, తాగుబోతుల మరణాన్ని వీర మరణంగా ప్రకటించాలి. ఏ మరణం అంట? వీర మరణం. అరే సైనికుల మరణాలు కదా వీర మరణాలు, తాగుబోతుల మరణాలు వీర మరణం ఎలాగవుతుంటే ఎందుకు? లెవెల్కి జరిగిన పోరాటంలో మేమేమయ్యాం? వీర మరణం పొందామండి. లెక్కర్కి లెవెల్కి జరిగిన అంటే ఆ పోరాటంలో మేము కూడా వీర మరణం పొందాం. వాళ్ళైతే శత్రువుకి సైనికులకి మధ్యలో జరిగిన మరణం, మాదైతే లెక్కర్కి లెవెల్కి. అంటే సమర్థించుకుంటారు. నమ్మకత్వాన్ని కోల్పోయిన వారి జీవితాలు. పిల్లల మీరు తీసుకునేటువంటి ఒక రాంగ్ స్టెప్ మీ కుటుంబాన్ని పతనానికి నడిపిస్తారు. మీరు తీసుకునే ఒక మంచి స్టెప్ ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఎలియాకీము గురించి అదే చెబుతూ ఉన్నాడు. అబ్రహాము దగ్గర నుంచి హిజ్కియా వరకు తన పితరులు ఏ ఒక్కరు కూడా తన కుటుంబాలని క్రమముగా కట్టుకోలేదు. మీరు అడగచ్చు, అయ్యారండి మరి వారి గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటాం. అబ్రహాము విశ్వాసవీరుడని, ఇస్సాకు భక్తి కలిగిన వాడని, యాకోబు మరి ఇశ్రాయేల్ వంశం అనేది వాళ్ళ నుంచి వచ్చింది కదా. హిజ్కియా కూడా ప్రార్థనా పరుడు, సొలొమోను కూడా దేవుని మందిరాన్ని కట్టించాడు. మరి ఇంతమంది ప్రార్థనా పరుడు కదండి. అంటే కుటుంబాలను సరిగ్గా కట్టుకోలేనటువంటి క్రమము. భక్తి చేశారు. మీరు భక్తి చేయట్లేదా? ఎవరు మీరు ప్రార్థన చేయట్లేదా? పాటలు పాడట్లేదా? ఉపవాసాలు ఉండట్లేదా? అన్నీ ఉంటున్నారు. కానీ కుటుంబాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు కుటుంబాలు పతనావస్థకు వెళ్ళిపోతూ ఉన్నాయి? కారణం నమ్మకత్వం. చిన్న దానితో నమ్మకస్తులుగా ఉన్న వారికి దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబడతారు. మన జననం ఎలా ఉంది? అబ్దుల్ కలాం గారు అంటారు అనుకుంటా. అబ్దుల్ కలాం గారు మాట ఏమంటారంటే, మన జననం సాధారణంగా ఉన్న పద్ధతి కానీ మన మరణం మాత్రం అసాధారణంగా ఉంటుందట. పుట్టేటప్పుడు ఎవరికి తెలీదు, అది పెద్దగా ఏ హాస్పిటల్లో పడతామో లేదంటే ఎక్కడ పడతామో తెలియదు. కానీ చచ్చిపోయేటప్పుడు 10 మంది మన వెనకతలు వచ్చి, ఏమండి అదండి మరణం అంటే. నేను ఈ పలాస ప్రాంతం కాసేపు వచ్చిన తర్వాత ఎక్కువ మంది, అంటే ఎవరైనా చనిపోతే వారి వెనకతలు ఎక్కువ మంది వచ్చారంటే ఈ మధ్యకాలంలో అంబేద్కర్ కాలంలో ఆవిడ చనిపోయింది. క్రిస్మస్లో చనిపోయింది. ఆవిడ పేరు సారమ్మ. నేనంటే అసలు అనుకున్నాను, ఆవిడ ఎప్పుడు చిన్న గదిలో ఉండేది. ఆ చిన్న గదిలో ఎప్పుడు చూసిన ఒక్కరితే ఉండేది. చనిపోయిన తర్వాత మేము వెళ్తే దాదాపుగా 300 మంది అండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ వరకు చాలా మంది. నేను అందరూ ఎంతోమంది ఏ తోటకి వచ్చారు. ఎప్పుడు ఇట్లానే ఉంటుంది కదా. అంటే మన జననము సాధారణమైనది కావచ్చు, కానీ మరణం అనేది అసాధారణంగా ఉంటారు. 10 మంది చెప్పుకునేదిగా ఉంటారు. చెప్పుకునేది కంటే ఇంకొకలా కూడా మాట్లాడతారు. ఎవరైనా శవం మోసుకెళ్తుంటే బండి దగ్గర రోడ్డు మీద నిలబడుతుంటారు. బాబు నాకు ఆ వాటర్ ప్యాకెట్ ఈయనైనా అంటారు అనుకో. ఎవరండి దరిద్రం వెళ్ళిపోయిందని అలా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి పేరు కాదు, మాన్యత కలిగిన వారిగా ఉండాలి. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలియాకీము
దేవుని సన్నిధిలో ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళడానికి మొదటి రేసింది ఏంటి తెలుసా అండి? నమ్మకత్వం. తన గృహ నిర్వాహకులతో జాగ్రత్తగా చేసుకున్నాడు. మీ కుటుంబాలకి ఎంత జాగ్రత్తగా నమ్మకత్వంగా ఉంటూ ఉన్నారు? భార్య భర్తలారా, వివాహాలు కాబోతున్న వారులారా, వివాహం కొరకు సిద్ధపడుతున్నారు. దేవుని సేవకులు నేను మీతో మాట్లాడతాను. నమ్మకత్వం లేకుండా కుటుంబం అనేది నిలబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండో మాట, భార్య భర్తల మధ్య కుటుంబంలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో కావాల్సింది రెండవది విధేయత. ఏంటంటే విధేయత అసలు మన లైఫ్లో ఏదండి లేనిదే. అసలు మా అమ్మగారు నన్ను 10 గంటలకు లేపింది కదండి. ఎలా అసలు మా డాడీ నన్ను ఎంత ప్రేమిస్తారో తెలుసా? నేను ఇది కావాలని అడిగితే చాలు అలా కాగితో కప్పులు పెట్టి తీసుకొస్తారు. మీరెవరండి నన్ను ఖండించడానికి, నన్ను బంధించడానికి? నన్ను అసలు మీరు ఇలాంటి రెస్ట్రిక్షన్ పెట్టొద్దండి. అంటే భార్య భర్తల మధ్య ఏముండట్లేదు, అసలు భర్త అంటే విధేయత ఉండదు. అమ్మా ఇలా చేయకూడదంటే ఎవరు చెప్పారు చేయకూడదని? అయ్యో పేర్లు బాండ్ పేపర్ నేను రాస్తున్నాను అంటే విధేయత అంటే నేను విధేయత కలిగి ఉండాలని, లేదా నేను ఇలాగే ఉండాలని ఎవరు బాండ్ పేపర్ నేను రాస్తున్నావు? ఎవరు రాసిచ్చారు? విధేయత. కుటుంబాలలో విధేయత అనేది లేదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య. అంటే ఈ విధేయత లేనటువంటి కుటుంబాలు గృహ నిర్వాహకంలో సరిగ్గా ఉండలేరు. ఇప్పుడు గతించిన కొద్ది కాలం క్రితం నేను మీకు తెలియజేశాను. బైబిల్ గ్రంథంలో దేవునికి విధేయత చూపించినటువంటి వ్యక్తి పేరు చెప్పండి అని అంటే మొట్టమొదటి మీరు ఎవరి పేరు చెప్తారు? అబ్రహాము పేరు చెప్తారు, ఇస్సాకు పేరు చెప్తారు. ఎందుకని? తండ్రి బలిపీఠాన్ని తీసుకెళ్తే మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు కనుక. కానీ బైబిల్ గ్రంథంలో అత్యధికమైనటువంటి విశ్వాసము విధేయత చూపిన వాడు నోవాహు. ఎందుకు అని అంటే దేవుడు అంటే తెలియదు అతనికి. దేవుడు వచ్చి అన్నాడు, ఇదిగో రాబోతుంది వర్షం, 40 రోజుల్లో వర్షం రాబోతుంది, 40 రోజులు వర్షం వస్తుంది, 40 రోజులు వర్షం ఉంటుంది అన్నాడు. అంతే. ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. వెళ్ళాడు. వాడు తయారు చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? వాడు ఎన్ని సంవత్సరాలు తయారు చేశాడు? ఇంచుమించుగా 100 సంవత్సరాలు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అప్పుడు వర్షం అంటే భూమి మీద ఎవరికి తెలియదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, అసలు వర్షం అనేది ఎవరికి తెలియదు. వర్షం చూసి అసలు వర్షం అంటే ఎలా ఉంటుందో, ఈయనేమో వర్షం వస్తుందట అన్నాడు. వర్షమా ఏదైనా ఉంటుంది? అప్పటి వరకు ఏదైనా మనం చుట్టూ 4 నదులు ఉన్నాయి. ఆ 4 నదుల నుండి ప్రవహించేటువంటి ఆ జల నిధులతోనే ఆహార వనరులు సమకూర్చబడుతూ ఉన్నాయి. అప్పటి వరకు భూమి మీద వర్షం అంటే తెలియదు. సరే, అందరూ నవ్వుతూ ఉన్నారు. వర్షం అంట ఇటు పిచ్చోడు అలాగే అంటూ ఉంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు వాడు తయారు చేయడం అంటే ఎంత విధేయత ఉండాలి. ఈరోజు మన జీవితంలో విధేయత కలిగి అమ్మాయి రోజు ఇంటికి తలుగుట్టట్టాలి అని భర్త, ఆయన ఇష్టం ఇల్లు నీట్గా ఉండటం. రోజులు తలుగుట్టట్టాలంటే మా పెట్టాలని అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది? 10 రోజులు ఆడతారు క్రమంగా. నెలలో 30 రోజులకి 20 రోజులు కూర్చొస్తాను. అరే ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా. తిన్న తర్వాత తిన్న దగ్గర కొద్ది నీళ్ళు చల్లి కొద్ది ఉదయం కూర్చోవద్దండి. ఇంకా నాకు తెలిసి కొంతమంది చక్కగా చెయ్యి కూడా కట్టుకోవడానికి వెళ్తాం. అంటే విధేయత లేనటువంటి గృహాలు, ఒకరి మధ్య ఒకరు సరైనటువంటి అవగాహన లోపము. ఈరోజు కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? 100 సంవత్సరాలు దేవుడికి విధేయత చూపించి మొత్తానికి అమ్మయ్య అని ఎలా వచ్చేటట్టు వాడ కట్టుకొని వస్తే దేవుడు అన్నాడు, హలో ఇట్రా అన్నాడు, చెప్పయ్యా. భూమి మీద ఉన్న ప్రతి జీవులో 2 వేసాయి, ఆడకి 2 ఆడలు తీసుకొచ్చి వాళ్ళ పెట్టుకున్నాడు. అంతే. పురుగులు, పక్షులు, ఆ క్రూర మృగాలు, సాధు జంతువులు అన్నింటినీ 2 వేసి తీసుకురంటే అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? అయ్యా వాడు కట్టడానికి 100 సంవత్సరాలు అయింది, నడుమడిపోయాడు అని మళ్ళీ ఎండకి వెళ్ళి ఎక్కడ దొరుకుతుంది? ఆ పక్షిరాజు ఎక్కడో ఆకాశ సింహాల్లో ఉంటుంది. పైగా సింహము, పులి ఇవన్నీ క్రూర జంతువులు కదా, నా మాట వింటాయా అని అన్నాడా? మారు మాట్లాడు. సరే ప్రభు అని గంగిరెద్దులో పూర్వించింది. దేవుడు అనుకున్నాడు, ఈ పిచ్చోడు ఎలా అంటాడు అని. దేవుడు చేసిన క్రమం ఏంటంటే, ఇదిగో అవన్నీ నీ దగ్గరికి వస్తాయి, నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడాలి అంటే, భార్య భర్తల యొక్క జీవితం లేదా మరి మీ కుటుంబ వ్యవస్థ స్థిరపరచబడాలంటే దేవునికి విధేయత చూపించండి. మీకు కావాల్సింది మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. ఆలోచించవలసిన అవసరం లేదు. మీకు ఏది కావాలో మీ దగ్గరికి వస్తుంది. అంతే. మనం ఏడ్చి మొరపెట్టవలసిన అవసరం లేదు. మీది అనుకున్నది దేవుడే రప్పిస్తాడు. అయితే మీ విధేయత ఎవరి దగ్గర చూపించాలి? దేవుడి దగ్గర చూపి. నోవాహు దేవుడి దగ్గర విధేయత చూపించాడు. వాటంతటనే వాడలోకి వెతుక్కుంటూ వచ్చాయి. సరే, కొంతమంది వివాహం కావాల్సిన వారు కావచ్చు, వివాహాలు అయిన వారు కూడా కొంతమంది మాడగొట్టండి టార్చర్ పెట్టేస్తాను అంటారు.
ఇద్దరు వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఏమంటారంటే పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు అబ్బాయికి ఆడపిల్లలు ఉన్నారు అంటే అక్కచెల్లెలు ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు అంటారు. ఇద్దరు అక్కచెల్లి, అమ్మో ఇద్దరు ఆడపడులు కోరుకొని ఇబ్బంది. ఎంతమంది అంటే ఆడపిల్లలు ఉండడం మంచిదే, కానీ కాకపోతే అసలు ఎవరు లేకుండా ఉంటే మా అమ్మాయికి ఈజీ అవుతుంది కదా, ఏ సమస్య ఉండదు అప్పుడు. ఎందుకు ఇలాంటి ఇబ్బందులు మనం ఆలోచిస్తామంటే మన అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి కదండి. చూడండి, మీరు దేవునికి విధేయత చూపించండి. ఎంత భయంకరమైన వ్యక్తులున్నా ఒకరి మనసులో ఒకరు అర్థం కాకపోయినా ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటారు. దానికి ఉదాహరణ మీరు జ్ఞాపకం చేసుకోండి. నోవాహు దేవునికి విధేయత చూపించాడు. భయంకరమైన క్రూర జంతువులు ఉన్నాయి వాడలో. కుందేలు ఉంది, కోడిపెట్ట ఉంది, పావురాలు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పాము దగ్గర గుడ్లు పెట్టామనుకోండి, అలా వచ్చి కాపలా కాస్తుందా? ఏమండి, దాని ముందు ఎలకలు గెంతుతూ ఉన్నాయి, అలా చూస్తూ ఊరుకుంటుందా? పిల్లి ముందు ఎలక గెంతుతుంది, ఏం చేస్తుంది? పిల్లి మనం ఒకటి కొట్టి లట్టకు మనిపించేస్తుంది. కానీ అక్కడ ఎలా ఉంది తెలుసండి, వచ్చి సింహం పక్కన పడుకుంటుంది. నోవహు యొక్క ఆ కుటుంబస్తులందరూ కూడా అదే ఓడలో ఉన్నారు. అంటే నువ్వు దేవునికి విధేయత చూపిస్తే ఏ కుటుంబ సమస్య అయినా సరే దేవుడు పరిష్కారం ఇవ్వగలడు. దేవునికి విధేయత చూపించినటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ పిల్లరా నేను అనుకుంటాను, వాటిని అడిగామనుకోండి, సింహమా నీకు ఆవంటే ఇష్టం లేదా అని అడిగామనుకోండి, వాడ బయట ఉన్నప్పుడు మాకు శత్రుత్వం, వాడ బయట ఉన్నప్పుడు నాకు ఆవంటే ఇష్టం, వాడ బయట ఉన్నప్పుడు అది వాడలో వచ్చిన తర్వాత మేమిరువురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈరోజు ఏ కుటుంబానికి కోడలైనా, ఏ కుటుంబానికి కూతురువైనా, లేదా ఏ కుటుంబానికి యజమానురాలైనా, ఎంత భయంకరమైన కుటుంబ సభ్యులతో సహవాసం చేస్తూ ఉన్నా, నీ భర్త, నీ తోడుకోడలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎలాంటి వారైనా నువ్వు ఆ కుటుంబంలోకి వెళ్ళగానే ఆ ఇంటి బయట ఉన్నప్పుడు నువ్వు దేవునికి విధేయత చూపించావు, ఆ కుటుంబంలో అడుగు పెట్టావు, అప్పుడు నీకు వాళ్ళకి సరైనటువంటి సహవాసం ఏర్పడుతుంది. అది దేవుడికి చేస్తారు. అది కుటుంబ వ్యవస్థ. మనుషులు ఏర్పాటు చేసింది కాదు, దేవుడు స్థిరపరిచినటువంటి వ్యవస్థ. కనుక మొట్టమొదటిగా గృహ నిర్వాహకత్వం ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. రెండవది విధేయత ఉండాలి. ఐక్యత, సమాధానం అన్ని కూడా దేవుడికి విధేయత చూపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని ఆశీర్వాదాన్ని మరుస్తాడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి మాట. మూడవది, మీకు అప్పగించబడినటువంటి ఆర్థిక వనరులు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ వనరులు జాగ్రత్తగా నిర్వహించాలట. మీ ఆయన ఒక 10,000 రూపాయలు చేతగాడు అనుకోండి, 10,000 ఇచ్చారు. 10,000 తీసుకొచ్చి అలా ఇవ్వగానే సాయంత్రానికి 10,000 ఎగరగొట్టిస్తారు. ఏమవుద్ది? ఏమండి, ఎలా ఉండాలి? ఆర్థిక ఈ వనరులు జాగ్రత్తగా నిర్వహించడం అంటే ఎంత జాగ్రత్తగా నిర్వహించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు అర్థమవడానికి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా. పిల్లల, దేవుడు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులు 3 వ్యక్తులకి తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 5 ఒక ఆయనకి ఇచ్చాడు, 2 ఒక ఆయనకి ఇచ్చాడు, 1. ఇప్పుడు 5 ఇచ్చిన వాడు 5 కదా 10 చేసుకుని కూర్చున్నాడు. 3 ఇచ్చిన వాడు 6 చేసుకుని కూర్చున్నాడు. 1 ఇచ్చినవాడు బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు మీకు చింతకారు తెలుసా అండి? చింతకూర అంటే తెలుసా? చింతకూర చక్కగా అప్పుడే చింత చెట్టు ఉందని బాగా గాలి పోస్తుంది. గాలి పోసినప్పుడు మంచిగా ఆదివారం కదండి మాంసం తెచ్చుకొని చక్కగా ఆ గాలి అంతా మొత్తం ఒకేసారి తీసేసి మాంసంలో వండుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి. ఒకేసారి తీసావు, అప్పుడే వచ్చింది. ఒక వారం 10 రోజులు అయితే మొత్తం తీసేసావు. మరలా చింతకూర నెక్స్ట్ వీక్ కావాలంటే ఏమవుద్ది? ఒకేసారి తురుముకూడదు. అంటే వివాహ జీవితం అనేది ఆర్థిక వనరులు, ఆర్థికంగా కుటుంబాలు కట్టుకోవడం అనేది ఎలా ఉండాలంటే అది పెరిగి వర్షమైన తర్వాత 10,000 వచ్చాయి. 10,000లో 5,000 తీసి పక్కన నిర్దాక్షిణ్యంగా దేవుడికి దశభాగం తీసి పక్కన పెట్టాలి. ఎందుకని? దేవుడు లేకుండా మనం లేవు కనుక. 10,000లో దశభాగం ఎంత? 1,000 రూపాయలు తీసి పక్కన పెట్టి, అప్పుడు నేను అనుకుంటాను ఖచ్చితంగా అందులో 3,000 రూపాయలు తీసి పక్కన పెట్టాలంటే అది మనకి కాదు. ఆ 3,000 దాచుకొని మిగిలిన డబ్బులు ఖర్చు పెట్టుకుని తినాలి. ప్రతి నెల ఒక 3,000 రూపాయలు తీసుకున్నప్పుడు ఇప్పుడు సంవత్సరానికి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే గబుక్కుని ఏదైనా సమస్య వచ్చిందండి, ఆ 3,000 రూపాయలు అంటే చూడండి, ఒకేసారి 3,000 రూపాయలు డ్రెస్ తీసేసుకొని 3,000 రూపాయలు ఇంకో 1,000 రూపాయలు సాలేదని చెప్పేసి ఇంకొక దగ్గర అప్పుకి వెళ్ళి 4,000 రూపాయలు డ్రెస్ తీసుకొని వేసేసుకున్నాం, చక్కగా సింగారించుకొని వచ్చాం. సాయంత్రం మాసిపోతే రేపు ఉదయం కడుపు నొప్పి వచ్చింది, ఎవరు దిక్కు లేదు, ఏదో సమస్య వచ్చింది, ఆర్థికంగా ఎక్కడ పెరుగుతున్నంతో ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే ఇస్తారా? ఏమంటే మీ మీకే పోయి కావాలంటే అంటారు.
ఇలాంటి మాటలు వినే కంటే నీకు వచ్చిన ఆర్థిక వ్యవస్థలో నుండి వనరులు సమకూర్చుకోవాలి, దాచుకోవడం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో మరి ముఖ్యంగా వెచ్చనివిడితనం పనికిరాదు, దుబారతనం. వచ్చేది 10,000 జీతం అయితే ఖర్చు మాత్రం నెలకి 30,000 చేస్తాం అనుకోండి, బాకీ ఎంత నెలకి ఏమండి? ప్రతి నెల 20,000, సంవత్సరానికి 8,000. కనుక మనం ఆర్థిక వనరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా బాధ్యత కలిగిన వారిగా. ఎప్పుడైతే మనం ముందుకు వెళతామో కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల మన జీవితంలో ఎప్పుడు కూడా సోమరతనము, ఆ తర్వాత ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఉండకూడదు. కొంతమందిని అడిగామనుకోండి, ఈ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఆయన ఒక్కటే ఇచ్చాడు కదా దేవుడు, ఏం చేసేవారంటే ఆయన ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే సోమరివాడికి సాదృశ్యంగా ఉన్నాడు. బద్ధకస్తులుగా ఉన్న వారికి, సోమరులుగా ఉన్న వారికి దారిద్ర్యం చక్కగా వచ్చి కూర్చుంటుందట. దారిద్ర్యం వచ్చి కూర్చుంటుంది, ఎదుగు వదుగు ఉండదు. కనుక చాలా జాగ్రత్త కలిగి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ వనరులు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా సమకూర్చాలి. ఎలియాకేమో చిన్న పనిలో నమ్మకస్తుగా ఉన్నాడు కనుకనే దేవుని అంతకంతకి ఆశీర్వదించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఏమంటే మేము కూడా డెవలప్ అవ్వగలమండి ఆర్థిక పట్ల, మా దగ్గర ఉంటే మేము ఉంటే కాదు. ఏమంటే దీపాల దగ్గర చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? దీపముడి దగ్గర చదువుకొని అంటే అప్పుడు మా రోజుల్లో మాకు ఎల్ఈడి లైట్లు ఉన్నాయండి అన్నవారు ఎవరున్నారు? దీపముడి దగ్గర చదువుకున్నవారు. తెల్లవారినప్పటికీ ఒకవేళ పొరపాటున ఇలా అన్నాం అనుకోండి, ముక్కులోనికి ఏమొచ్చేది? నల్లగా వచ్చేది మట్టిలాగా. ఇప్పుడు ఎల్ఈడి లైట్ల కింద చదువులు లేవు. దీపముడి దగ్గర చదువుకుంటే తెల్లవారి ముక్కంతా నల్లగా అయిపోయింది అంతే. అంటే ఇలాంటి చదువులు చదువుకున్న వాళ్ళు, ఒక ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు, అబ్దుల్ కలాం గారు ఏమయ్యారు? ఏమంటే అబ్దుల్ కలాం గారు ఆయన ఏమి ఎల్ఈడి లైట్లో చదువుకోలేదు. అంటే బాధ్యత ఉండాలి, ఇచ్చిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. మన దగ్గర ఉన్న దాన్ని సమృద్ధిగా ఖర్చు పెట్టుకోవాలి. ఆయన 100 రూపాయలు ఇచ్చి అమ్మ ఇది జాగ్రత్తగా ఖర్చు పెట్టంటే 100 రూపాయలకి ఒక 50 రూపాయలు అప్పు చేసి 150 ఖర్చు పెట్టమని కదా అర్థం. ఇచ్చిన 100 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు చేసి ఒక 50 రూపాయలు రేపు ఆయన తెలియదు 100 ఇచ్చారు కదా, అరే మా ఎవరి దగ్గరికి ఇచ్చాను డబ్బులు ఖర్చు అయిపోయామో అనుకుంటాడు. కానీ మీరేం చేయాలి తెలుసా? ఏమంటే నా దగ్గర 50. అది బాధ్యత కలిగినటువంటి కుటుంబాల్లో ఉండవలసినటువంటి అవసరత. నాలుగవది అకౌంటబుల్ అంటారు. అంటే జవాబుదారీ అని ఉంటాం కదా. జవాబుదారీ అంటే భర్త అడిగాడు, మై ఏంటి అలా చేస్తూ ఉన్నావు, నీ బిహేవియర్ బాగోట్లేదు, నీ ప్రవర్తన బాగోట్లేదు, ఆర్థిక వనరులు జాగ్రత్తగా సమకూర్చాలి, ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. 3వది. 4వది జవాబుదారీతనం అంటారు. జవాబుదారీతనం అంటే అడిగిన దానికి జాగ్రత్తగా. దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిన్నాడు, ఇదిగా నాయన నీకు ఇచ్చారు కదా, ఏది తలని ఇచ్చారు కదా, ఏదనంటే నువ్వు భూమిలో కప్పెట్టాను అంటే. అదే కదా నేను భూమిలో కప్పెట్టినటువంటి అంటే మనకు అర్థమయ్యే భాషలోకి రావాలంటే ఇద్దరు భార్య భర్తలు, కుటుంబ సభ్యులు, కుటుంబాలు ఈరోజు వ్యవస్థ సరిగ్గా ఉండకపోవడానికి 4వ మైనస్ జవాబుదారీతనం ఉండదు. ఫోన్ చేస్తాడు ఆఫీస్ నుంచో లేదా ఎక్కడి నుంచో ఫోన్ చేస్తాడు, కంగారుగా ఫోన్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎత్తదు, 4 సార్లు 5 సార్లు ఫోన్ చేస్తాడు. తర్వాత ఇప్పుడు సాయంత్రం ఆయన డ్యూటీ నుంచి వచ్చేప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఫోన్ చేయగానే అప్పుడు నిదానంగా ఫోన్ ఎత్తుంది. అప్పుడు బంగారం బాగున్నావా అంటాడా, లేకపోతే ఎంత స్మూత్గా మాట్లాడతాడు? ఏమంటారండి? ఉదయం నుంచి ఫోన్ ఎత్తలేని వ్యక్తి సాయంత్రం ఫోన్ ఎత్తగానే ఏమంటారు? అమ్మా బాగుంది బంగారం అంటాడా, లేదా ఇంకేమంటాయా? అంటే పడ్డ మీకు తెలుసు, కాసిన మీకు ఖచ్చితంగా తెలుసు. ఆయన మాట ఎంత ర్యాష్గా వస్తుందో మీకు తెలుసు. అప్పుడు ఏమంటే తెలుసా, లేదండి కొంచెం పనిలో బట్టలు ఆరేస్తున్నాను, లేదంటే ఇల్లు శుభ్రం చేస్తున్నాను, లేదంటే ఇంక వేరే పనులు నేను చూసుకోలేదండి అని మీ మృదువైన మాట ఆయన క్రోధమును చల్లారుస్తుంది. నువ్వెంత అంటే నా సెలవు నా ఇష్టం, అసలు నువ్వెవరైనా అడగడానికి నాకు ఇష్టమైతే ఇస్తాను, లేకపోతే లేదంటే ఇది జవాబుదారీతనం అంటారా, లేదంటే వేరే. ఈరోజు కుటుంబాలలో జవాబుదారీతనం లేదు, విధేయత అలగలేదు, కుటుంబాలను జాగ్రత్తగా ఆర్థికంగా సమకూర్చుకోవడం అలగలేదు. 4వది జవాబుదారీతనము. ఒకరికొకరు ఈయనున్నాడు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పిల్లల కుటుంబాలు ఈరోజు పాడైపోవడం గల కారణము జవాబుదారీతనం లేదు. ఈయన ఇంటికి రాగానే అడుగుతుంది, ఏమంటే ఈరోజు లేట్ అయ్యారు ఏమంటే, నీకు అనవసరం, నా గురించి నువ్వు అడగాల్సిన అవసరం లేదు అంటే జవాబుదారీతనం అంటారు. నా ఇష్టం అన్నాడు అనుకోండి, అరే నీ ఇష్టం ఏంటి? ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు ఖచ్చితంగా మన ఇరువురికి మధ్యలో ఒక సరైనటువంటి సంబంధం ఉండాలి కదా. బాధ్యత లేకుండా నీకు నచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు అంటుంది.
ఇది జవాబుదారీతనం కాదు. ఈవిడ సరిగ్గా ఉండాలి, ఆయన కూడా. బైబిల్ గ్రంథంలో జవాబుదారీతనం గురించి పిల్లరా అది అనుమానం కాదు. చాలా మంది అంటారు, కొంతమంది పిల్లలు ఏమంటారంటే, నీకు అంత అనుమానం కావాలంటే ఇదిగో కాలేజ్కి వచ్చి కూర్చో, నా పక్కన కూర్చో. మా కాలేజీలో సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుంది, 7 గంటలు జరుగుతుంది. ఎంత బిజీయో, కింద మీద దొర్లే చదువుతున్నాం అంటారు. తల్లిదండ్రులు మోసం చేయడం చాలా సులువు అని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఒకరోజు మోసపోతారు. ఎందుకంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? కొడుకు వస్తాడు, కొడుకు వచ్చి ఏదో లేట్ అయ్యి మీ నాన్న తిడుతున్నాడు అని అంటే, మమ్మీ అసలు ఏం జరిగింది తెలుసా, బట్టలు అసలు వర్షం వచ్చేస్తుంది, కాంప్లెక్స్ నిలబడితే ఆ బస్సు వస్తుంది, బస్సులు అన్ని ఫుల్గా వస్తున్నాయి. ఆ వర్షాన్ని తడుచుకుని బస్సు ఎక్కిననుకో ఈ షర్ట్ నలిగిపోతుంది కదా, మరలా నువ్వే ఉతికి ఇస్త్రీ చేయాలి, బురద అంటిపోద్దని ఖాళీగా వచ్చే బస్సు కోసం ఆగాను మమ్మీ అంటే, నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అనగానే ఈ పిచ్చితల్లి ఏమంటే తెలుసా, ఏమండి నా కొడుకు ఎంత మంచోడు, అందరూ వెళ్ళిపోయారు మమ్మీ, అందరూ వెళ్ళిపోయారు మమ్మీ అంటే. అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు ఏమంటే, నువ్వు బండి కొంటావా కొనవా? నా కొడుకు నా బాధ చూడలేకపోతున్నాడు బట్టలు ఉతకడం, కాబట్టి నువ్వు అర్జెంట్ కాడికి ఏం చేయాలి, బండి కొనాలి. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు అంటారు, వాడా వీడా? నిర్దాక్షిణంగా మోసపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి, రొగీయేలు ఆయన పేరు. ఆయన ఒకరోజు తన కూతురులు వస్తే, చూడండి వాక్యం చదివితేనే బాగుంటుంది, చదివిస్తుంది కదా. చూడండి ఒకసారి వాక్య భాగం, నిర్గమకాండము 2వ అధ్యాయం 18-19 వచనాలు చదవడము. నిర్గమకాండము 2వ అధ్యాయం 18-19 వచనాలు. వారు తమ తండ్రి అయిన రగుయేలునొద్దకు వచ్చినప్పుడు అతడు, అమ్మ ఈరోజు ఎందుకు మీరు ఎంత త్వరగా వచ్చేసారు? అందుకు వారు, ఐగుప్తుడు ఒకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి త్వరగా నీళ్లు చేది మన మందకు పెట్టాడు. అతడు తన కుమార్తెలతో. చూడండి, రగుయేలు చాలా మంది అంటారు నీకు అన్ని అనుమానమే అంటారు కదా, కానీ ఇతడు రగుయేలు అనుమానించట్లేదు. ఎంత తెలుగుగా మాట్లాడుతున్నాడు చూడమ్మా. ఏంట్రా ఈరోజు చాలా త్వరగా వచ్చారు, రోజు మీరు బాగా చీకటిపడిపోదాం ఉంటారు కదా, ఈరోజు ఇంత తొందరగా వచ్చారు ఏంటంటే, పిల్లలు ఏమో సమాధానం చెప్తారు తెలుసా, నాన్నగారు ఐగుప్తుడు ఒకడు వచ్చాడు, ఆయన వచ్చి మనం అందరికి నీళ్లు తోడి మనం అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులను తగిలేసి మనం అందరికి నీళ్లు పెట్టాడంటే ఇతను ఏమంటాడు తెలుసా, అరే అలా వదిలేస్తారా, మనకు సహాయం చేసిన తీసుకొస్తే కొద్దిగా అన్నం పెడదు కదా. చదవండి ఒకసారి వాక్య భాగం. అందుకు వారు చేతిలో నుండి తప్పించి నీళ్లు చేది పెట్టినగా అతడు తన కుమార్తెలతో, అతను ఎక్కడ ఆ మనుషులు ఎందుకు వదిలిపెట్టేశారు? భోజనానికి తీసుకొని రావచ్చు కదా. మనం ఇదే మాట మన పిల్లల దగ్గర మన కుటుంబాలు మాట్లాడితే ఏమంటుంది, మీకు అంత అనుమానమే ఏంటట, మీకు అంత అనుమానమే, కావాలని వచ్చుంటే బాగుండేది అంటారు. రగుయేలు ప్రతిరోజు వాళ్ళ కూతుర్లు అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా? ప్రతిరోజు అంటే ఈ రోజు ఇంత త్వరగా ఎందుకు వచ్చారు అని అడిగాడంటే, రోజు అతను ఏం చేస్తున్నాడు, సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అది అనుమానం కాదు, బాధ్యత, జవాబుదారీతనము. నాన్న నీకు అనవసరం, ఈరోజు త్వరగా వస్తే నీకెందుకు, లేట్గా వస్తే నీకెందుకు అని అడిగే సమాధానం చెప్పారా? తన కూతురుని అంత క్రమముగా గమనించి పెంచాడు కనుకనే ఇశ్రాయేలు జనాంగమును నడిపించేటువంటి ఒక గొప్ప నాయకుడికి భార్య అయింది. ఎవరు? ఆ కొద్ది పనులు ఎలా ఉంటుందిలే అనుకొని పట్టించుకోలేదు అనుకోండి, ఏ గొర్రెలు కాసుకున్నోడుకో భార్య అయింది. కానీ ఇశ్రాయేలు జనాంగమునకు నాయకుడైనప్పుడు మోసేకి భార్య అయింది. జవాబుదారీతనం కుటుంబంలో అవసరం. ఇది అనుమానం కాదు, జవాబుదారీతనం. అడిగిన దానికి చక్కగా సమాధానం ఉండాలి. 4 విషయాలు, 5 విషయాల తర్వాత దేవుని చదువుతో మరొకసారి చెప్తాను. ఒకటి నమ్మకత్వం, గృహ నిర్వాహకత్వంలో మొదటిది నమ్మకత్వం, రెండవది విధేయత, మూడవది వచ్చిన 100 రూపాయలు ఎక్స్ట్రా ఇంకొక 100 రూపాయలు కలిపి ఖర్చు పెట్టడం. అదే ఆర్థిక వనరులను జాగ్రత్తగా సమకూర్చుకోవడం, జాగ్రత్తగా ఖర్చు పెట్టడం. 4వది జవాబుదారీతనం. ఏ కుటుంబంలోనైతే ఈ 4 బాధ్యతలు ఉంటాయో, ఈ 4 విషయాల్లో ఎవరు? ఎలీయాకీము నమ్మకస్తుడిగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుకనే అబ్రహాము దగ్గర నుంచి హిజ్కియా వరకు వారి కుటుంబాల్లో ఫెయిల్ అయిపోయారు. అందరూ వారి కుటుంబాలకి నమ్మకస్తులుగా లేరు, కుటుంబాలు కట్టుకోలేకపోయారు, ఏదో నడిపిస్తున్నారంటే గుడ్డ తెలిసి చేయబడినట్టుగా. కానీ ఎలీయాకీము మాత్రము
దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకనే అతడు యోధా రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు దేవుని దృష్టిలో. పిల్లరా, మన జీవితాల్లో ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మనం నిలబెట్టడానికి అవకాశం ఉందని దేవుని సన్నిధిలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గృహ నిర్వాహకత్వము అనేది ప్రతి కుటుంబానికి అవసరం. ఏ కుటుంబం అయితే జాగ్రత్తగా కట్టుకుంటుంది వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలా కాదండి, మరి మాకు నచ్చిన క్రమంలో మేము కట్టుకుంటామంటే దేవుని క్రమాన్ని కాకుండా మన సొంత క్రమంలో ఏం కట్టుకున్నా అది ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ అనేది ఉండదు. కనుక మరి ముఖ్యంగా వాక్యాన్ని ఎరిగినటువంటి మనము మరి జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇప్పుడు వివాహములై నడుస్తున్న వారు కానీ, వివాహములు కాబోతున్న వారు కానీ కుటుంబ వ్యవస్థను జాగ్రత్తగా కాపాడాలి. కుటుంబ వ్యవస్థ చాలా జాగ్రత్తగా కట్టుకుంటే ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, సర్వోన్నతుడా, కృపా మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం ఉంది ప్రభా, మా కుటుంబాలను మీరు ప్రేమించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అబ్రహాము మొదలుకొని ఇస్కియా వరకు ప్రభా, వారి పితరుల కుటుంబాలలో వారు నడవడికలు